రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక సహాయక బృందాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. రాహుల్ గాంధీ ఈవీఎంలపై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని హెచ్చరించారు ఎంపీ రఘునందన్ రావు. భారీ వర్షాలతో వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక సహాయక బృందాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేస్తోందని చెప్పారు. బీజేపీ నేతలు ప్రజలకు అందుబాటులో ఉన్నారని వివరించారు. బాధితులకు సాయం అందించడానికి హోంమంత్రి ఆదేశాలతో 7 నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు సహాయక చర్యలు అందిస్తున్నాయన్నారు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. హైదరాబాద్ లో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ప్రోగ్రాంలో భాగంగా 40 లక్షల ఇళ్లపై జెండాలు ఎగురవేశామన్నారు. ఇవాళ రేపు ఇండ్లపై జెండా ఎగురవేసి దేశభక్తి చాటాలన్నారు. ఈ కార్యక్రమం తర్వాత ఢిల్లీ వెళ్లారు రామచంద్రరావు. హస్తినలో కేంద్ర మంత్రి సునీల్ బన్సల్ తో సమావేశమై వివిధ అంశాలపై డిస్కస్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గత 5 సంవత్సరాల క్రితం హర్ ఘర్ తిరంగా అని చెప్పి పార్టీలకు, మతాలకు, కులాలకు, అదేవిధంగా ప్రాంతాలకు అతీతంగా ప్రతి భారతీయుడు తన ఇంటిపై జెండా ఎగరేసి విద్యార్థులు, అదేవిధంగా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, యువకులు అందరూ కూడా ఈ యొక్క భారతదేశ ఒక త్రివర్ణ పతాకాల నుంచి ఒక ఊరేగింపు లాగానే లేకపోతే అనేక రకాలైన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా రూపొందించడం జరిగింది. ఓట్ల చోరీ అంశంలో కాంగ్రెస్ అగ్రనేత ఎల్ఓపీ రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. బీహార్లో ఓడిపోతామని తెలిసే రాహుల్ ఈవీఎంలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈవీఎంలపై నమ్మకం లేకపోతే రాహుల్ రాజీనామా చేయాలన్నారు. బై ఎలక్షన్లో బ్యాలెట్ తో ఎన్నికలు పెడతామని, ఎవరు గెలుస్తారో చూద్దామని సవాల్ విసిరారు. కాంగ్రెస్ గెలిస్తే ఈవీఎంలు కరెక్ట్, లేదంటే తప్ప అని ప్రశ్నించారు. రోహింగ్యాలు, బంగ్లాదేశీయుల దొంగ ఓట్లను అరికట్టేందుకే కేంద్రం ఎస్ఐఆర్ తీసుకొచ్చిందన్నారు రఘునందన్. ఒక వ్యవస్థని నిందిస్తున్నప్పుడు అయ్యా లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు దయించి శాస్త్రీయంగా ఆ వ్యవస్థ మీద స్టడీ చేసి రండి. 2 ఓట్లు తప్పు పడితేనే టీషర్ట్లు వేసుకొని వచ్చిన మీరు మరి ఒక చిన్న గ్రామ పంచాయతీలోనే నేను వారం రోజులు స్టడీ చేస్తే 1000 ఓట్లు దొరకగలిగినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్ని మీకు ఒప్పుకుంటే బ్యాలెట్ పేపర్లతో పెట్టు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, రాష్ట్రం సంబంధించిన ఎన్నికలే కదా, వెంటనే పెట్టు, బ్యాలెట్ పేపర్లతో పెట్టు. బీసీలకు 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ చేసిన కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయాలన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. 25న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. అన్ని పార్టీల మద్దతుతో ప్రత్యామ్నాయ మార్గాలు వెతికి 42% రిజర్వేషన్ సాధించాలన్నారు ఆర్ కృష్ణయ్య. అసెంబ్లీ తీర్మానము 2వసారి పంపిస్తే ఖచ్చితంగా గవర్నర్ ఒప్పుకోవాలని ఉంది కాబట్టి 2వసారి పంపితే ఒప్పుకున్నాక జీవో తీసి ఎన్నికలకు రేపు కోర్టులో ఏమన్నా ప్రాబ్లం అవుతుంది. మీరెందుకు ప్రాబ్లం అవుతారు? ఈసారి సమాజం మొత్తం దేశంలో అంతా కూడా ఏంటి, దేశంలో బీసీలు బతకొద్దా, బీసీల వాట బీసీలకు ఇవ్వరా, ఒక్కొక్కరు భర్తం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. బీజేపీతో తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు కమలం లీడర్లు.